హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ 2024లో భాగంగా నవంబర్ నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దాం. కరెంట్ అఫైర్స్ నవంబర్ 2024. అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ దేశంలో నిర్వహించిన ఎన్నికల్లో ఎవరిని ఓడించారు మరియు ఆయన చీఫ్ ఆఫ్ స్టాఫ్గా ఎవరిని నియమించారు? ఆన్సర్: డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ను ఓడించారు. సుసి వైల్స్ను ఆయన చీఫ్ ఆఫ్ స్టాఫ్గా నియమించారు. చీఫ్ స్టాఫ్గా నియమించబడిన తొలి మహిళ సుసి వైల్స్. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఇంతకుముందు 45వ అధ్యక్షుడిగా పనిచేశారు. జనవరి 2025లో 47వ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్రంలో మొదటి డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్ సర్వీస్ను ఉత్తరప్రదేశ్లోని ఏ నగరంలో ప్రారంభించారు? ఆన్సర్: లక్నో. నెక్స్ట్ క్వశ్చన్. ఆరోగ్య రంగంలో ఇన్నోవేషన్స్ని ప్రోత్సహించేందుకు ఇటీవల ఫస్ట్ ఇన్ ద వరల్డ్ ఛాలెంజ్ అనే ప్రోగ్రామ్ని ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఆస్కార్ అవార్డులో లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం కేటగిరీలో నామినేట్ అయిన భారతీయ చిత్రం ఏది? ఆన్సర్: సన్ఫ్లవర్ ద ఫస్ట్ వన్స్ టు నో. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల కేమన్ ఐలాండ్స్లో జరిగిన వరల్డ్ బాక్సింగ్ ఫెడరేషన్ యొక్క సూపర్ ఫెదర్ వెయిట్ టైటిల్ని ఎవరు గెలిచారు? ఆన్సర్: మణిదీప్ జంగ్రా. నెక్స్ట్ క్వశ్చన్. కృత్రిమ మేధా అంశంలో వివిధ దేశాల్లో ఉన్న పురోగతిని అంతర్జాతీయ ద్రవ్యనిధి గణించింది. అయితే కృత్రిమ మేధా సన్నద్ధత సూచీలో భారత్ స్థానం ఎంత? 174 దేశాల్లో భారత్ యొక్క స్థానం 72. సింగపూర్, డెన్మార్క్, యుఎస్, నెదర్లాండ్స్ మొదటి 4 స్థానాల్లో నిలిచాయి. చివరి స్థానంలో దక్షిణ సుడాన్ నిలిచింది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచవ్యాప్తంగా 22 దేశాల్లో ఆకలి తీవ్ర స్థాయిలో ఉందని ప్రపంచ ఆహార సంస్థ, ప్రపంచ ఆహార కార్యక్రమ వ్యవస్థలు సంయుక్తంగా నివేదించాయి. అయితే ఏ దేశాల్లో పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉందని తెలిపాయి? ఆన్సర్: సుడాన్, పాలస్తీనా, దక్షిణ సుడాన్, హైతీ, మాలి దేశాల్లో. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలో తొలిసారి కర్రతో చేసిన ఉపగ్రహాన్ని ఏ దేశం రూపొందించింది? దానికి ఏమని నామకరణం చేశారు? ఆన్సర్: జపాన్ రూపొందించింది. దీనికి లిగ్నో షాట్ అని నామకరణం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. 2024 ఖరీఫ్ సీజన్లో వరి దిగుబడులు ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో నిలవగా తెలంగాణ రాష్ట్రం ఎన్నో స్థానంలో నిలిచింది? ఆన్సర్: 5వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకి 35% రిజర్వేషన్లు పెంచుతూ ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది? ఆన్సర్: మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్. కొలంబియాలోని కాలీలో నిర్వహించిన జీవ వైవిధ్య సదస్సులో భారత్ తన జాతీయ జీవ వైవిధ్య కార్యాచరణ ప్రణాళిక లక్ష్యాలు ప్రకటించింది. అవి ఏవి? ఆన్సర్: 2030 సంవత్సరం నాటికి కనీసంగా 30% మృత్తిక, 30% నీరు, 30% తీర ప్రాంతాలను పునరుద్ధరిస్తామని ప్రకటించింది. నెక్స్ట్ క్వశ్చన్. సోలార్ డైనమిక్స్ని పరిశోధించేందుకు శ్రీహరికోట నుండి లాంచ్ చేయనున్న ప్రోబా 3 మిషన్ ఏ సంస్థకు చెందినది? ఆన్సర్: జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియ మధ్యలో నిబంధనలు మార్చడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఏ కేసులో భాగంగా తీర్పిచ్చింది? ఆన్సర్: తేజ్ ప్రకాష్ పాఠక్ వర్సెస్ రాజస్థాన్ హైకోర్టు కేసులో. నెక్స్ట్ క్వశ్చన్. 2036లో ఒలింపిక్స్ నిర్వహణకు భారత్ తన సన్నద్ధతను తెలిపింది. అయితే 2028లో అలాగే 2032లో ఒలింపిక్స్ వేదికలు ఏవి? ఆన్సర్: 2028లో అమెరికాలో, 2032లో ఆస్ట్రేలియాలోని బ్రిస్బెన్లో జరగనున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం పెరుగుతుందని 2023-24 కార్మిక బలం
బలగం వార్షిక నివేదికలో వెల్లడైంది. అయితే ఎంత శాతం నిరుద్యోగులు రాష్ట్రంలో ఉన్నారు? ఆన్సర్ 16.6%. దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ, ఏపీ, తెలంగాణ తొలి 3 స్థానాల్లో నిలిచాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్. క్షయవ్యాధిని నిరోధించడంలో భారత్ ప్రగతిని చూపింది. 2015 నుంచి 2023 మధ్య ఎంత శాతం మేరకు కేసులు తగ్గినట్లు గుర్తించింది? ఆన్సర్ 17.7%. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ దువ్వూరు ద్వారకానాథ్ రెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్. ఉన్నత విద్యను చదువుకునే యువతులకు రుణ సహాయం అందించడానికి ఇటీవల పిఎం విద్యాలక్ష్మి, కేంద్రం పిఎం విద్యాలక్ష్మి పథకాన్ని ప్రకటించింది. దానికి ఎంత బడ్జెట్ కేటాయించారు? ఆన్సర్ 30 కోట్లతో 22 లక్షల మంది విద్యార్థినులకు ప్రయోజనం కలిగేలా దీన్ని రూపొందించింది. నెక్స్ట్ క్వశ్చన్. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు తీసుకునే చర్యల గురించి న్యూఢిల్లీలో జరిగిన యాంటీ టెర్రర్ కాన్ఫరెన్స్ 2024ను ఏ సంస్థ నిర్వహించింది? ఆన్సర్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ యొక్క ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని ఏ దేశ హాకీ జట్టుకు ఇచ్చారు? ఆన్సర్ ఇండియా. ఇవి ఫ్రెండ్స్ నవంబర్ నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్. మరికొన్ని కరెంట్ అఫైర్స్తో మరొక వీడియోలో కలుద్దాం. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.